శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మనము నిన్న తెలుసుకున్నాం కదండి, ఒక అబ్బాయిని రక్షించారు రాఘవేంద్ర స్వామి. ఆ బాలుణ్ణి ఆయన యొక్క శక్తితో, ఆయన ఆశీర్వాదంతో చనిపోయిన బాలుణ్ణి రక్షించాడు ఆయన. మరి శ్రీనివాచార్యుడికి క్షమాభిక్ష ఎలా పెట్టారో ఇవాళ తెలుసుకుందామా. బీదర్ హళ్ళి అంటే ధార్వాడ జిల్లా అనే గ్రామానికి చెందిన శ్రీనివాసాచార్యులు అనే పండితుడు ఒక ఆయన తాను రాసిన ద్వైత గ్రంథాలను శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి చూపించి సలహాలు పొందడానికి శ్రీవారిని దర్శించారట. రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చాడటండి ఆ పండితుడు. భోజనాల సమయంలో స్వామివారు ఆవాలను వాడడం శ్రీనివాసాచార్యులకు బాధ కలిగించింది. సరిగ్గా భోజనం టైం అయింది. అక్కడ మరి ఆయన భక్తితో ఆవాలు తెచ్చిస్తాడు కదా, మా ఇంట్లో ఇంకేం లేవు, ఆవాలే ఉన్నాయని చెప్పి. ఆ తర్వాత ఆ భక్తుడు చనిపోవడము, ఆయన కృతజన్మ నుంచి ఈయనకి పరిచయం అవ్వడము మనం తెలుసుకున్నాం కదా. అలాగా అప్పటి నుంచి ఆనవాయితీగా ఆవాలని వాడుతున్నారు ఆయన. ఈయనకి నచ్చలేదు. ఎవరికి? శ్రీనివాచార్యులకి నచ్చపోయేసరికి సరే తను కొన్ని ఆవాలు వేసే తిరగమోత వేసే ఉంటాయి కదండి, వాటిని తినకుండా కత్మై మాత్రమే ఆయన భుజించాడటండి. ఆ భోజనం చేసి వచ్చిన పని పూర్తి గావించుకుని ఏం చేశాడు, తమ గ్రామానికి వెళ్ళి తన గురువులైన యాదవాచార్యుల వారికి విషయాన్ని వివరించాడు. అక్కడ యాదవాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ విషయాన్ని వివరించాడంట. ఏంటి, ఆయన రాఘవేంద్ర స్వామి ఆవాలేసి వంట చేస్తున్నాడు, అది నేను తినలేకపోయాను, అది ఇది అని చెప్పాడు. చెప్పేటప్పటికి అప్పుడు ఆయన చూడండి, యాదవాచార్యులు వారికి విషయాన్ని విన్నవించి రాఘవేంద్ర స్వామి చాతుర్మాస్య వ్రత దీక్షలో కూడా ఆవాలు వాడడానికి గల కారణం అడిగాడు. ఆయన ఏంటి వ్రత దీక్షలో ఉండి కూడా ఆవాలు ఎందుకు వాడుతున్నాడు ఆయన అని అడిగాడంటండి ఆయన యాదవాచార్యుల వారిని. అడిగేటప్పటికి విషయాన్ని విన్న యాదవాచార్యుల వారు తమ శిష్యుని మందలించారు. ఏమయ్యా నువ్వు మాట్లాడేది, ఆయన మహాసద్గురువు, అన్ని వేదాలు అసలు ఆయన శక్తి, ఆయన పవర్ ముందు అసలు భగవత్ స్వరూపుడే ఆయన. అలాంటి ఆయనకి తెలియనిది ఏముంటుందండి, దానికి ఒక కారణం ఉంటుంది కదా. ఆ భక్తుడు అదే కదండి, ఇప్పుడు కృష్ణ పరమాత్ముడికి అటుకులు తెచ్చిస్తే భక్తుడు మరి ఏం చేశాడు, ఆయన స్వీకరించడం లేదా? అదేవిధంగా ఈయనకి ఆ భక్తుడు నువ్వు ఏదోటి పూజకి పట్టురావాలి అంటే ఆవాలు పట్టుకొచ్చాడు. ఆయన దగ్గర ఉన్నాయి అవి. ఇప్పుడు చూడండి, ప్రతి తిరగమోతలోని ఆవాలు లేనిదే మనం తిరగమోత వేయం. ప్రతిదీ తిరగమోతలో ప్రతి దాంట్లోనే ఆవాలు వేస్తాం. ఏంటో మరి, కానీ అవి తినేస్తాం మనకు తెలియకుండా, తీసి పక్కన పెట్టాం. అదే కరివేపాకు వేస్తాం చూడండి, ఆ కరివేపాకు తీసి పక్క పెడతాం కదా. ఒక ఎండుమిరపకాయ వేసినా పక్క పెడతాం, కానీ ఆవాలను తీయలేం కదా, తినేస్తాం. అంటే ఆరోగ్యరీత్యా ఆవాలు ఎంతో ఔషధం అన్నమాట. మనకి తెలియకుండానే ప్రత్యేకించి ఆవాలు తినాలంటే తింటారండి, ఆవ నూనె తాగుతారండి, తాగలేం కదా. అదేవిధంగా వంటల్లో వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని లేకుండా ఉంటుంది. ఏదో కారణం ఉంటుందండి. ఈ జగద్గురులు సద్గురులు చేసే పనులకి కారణాలు ఉంటాయి. మరి బాబాగారు కూడా అంతే కదండి, జీడి గింజలతో కళ్ళు కడిగడము, ఇవన్నీ అసలు జీడి గింజలు అంటే ఏంటండి, బగబగా మండిపోతుంది, ఇదవుతుంది. మరి ఆయన వైద్యం చేశాడు జీడి గింజలతో. అలాగే ఈయన ఆ భక్తుడిచ్చిన ఆవాలతోనే తిరుమోద వేస్తున్నాడు. దానివల్ల ఆరోగ్యం అండి, మనకు తెలియకుండానే ఆవాలని మనం తినడం వల్ల ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నాం. ఆ విధంగా ఆయన మందలిస్తాడు. ఈయన వచ్చి చాడీలు చెప్పినట్టు ఆయనతో చెప్తాడు, ఆయన గురువు గారితో. ఎవరు మహాపండితుడైన శ్రీనివాసాచార్యులు వారు వచ్చి యాదవాచార్యుల వారికి చెబుతాడు. ఏంటి అక్కడికి వెళితే ఇలాగ ఆవాలేసి అదొకటే నాకు నచ్చలేదు, ఆయన ఇన్ని ఏదో వ్రతాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అయినా సరే ఆవాలు తిరగమోతేశాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆయన మందలిస్తాడండి ఈయన్ని, నువ్వు అలా మాట్లాడకూడదు అనేసి. రాఘవేంద్ర తీర్థుల వారు కారణ జన్ములు, నిజమే కదా. మరి రాఘవేంద్ర తీర్థ ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన వచ్చి ఇలా చెప్తా ఉంటే ఆయనకు అంటున్నాడు,
ఆయన కారణజన్ముడు. కాబట్టి వారు ఏది చేసినప్పటికీ తగిన బలవత్తరమైన కారణం ఉంటుంది. అదండి ఇక్కడ. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను చూడండి, నాకు తెలియకుండానే ఆ భగవత్తుని ఆశీర్వాదంతో ఆవాల నుంచి ఏదో కారణం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనము నిజంగా రియల్గా కూడా మనం పాటిస్తే, మనం ఆలోచిస్తే ఆవాలని పక్క పెడతామని పెట్టాం, తినేస్తున్నాం. అవి కనిపించం కూడా, ఏదో కొద్దిగా వేస్తాము కానీ తినేస్తున్నాం. దానివల్ల ఏమి ప్రమాదం ఏమి లేదే, హాని ఏమి లేదే కదా. అదేవిధంగా ఆయన కూడా కారణజన్ముడు. ఆయన ఏదో కారణం లేకుండా ఏమీ చేయడు, బలవత్తరమైన కారణం ఉండే ఉంటుంది అంటూ నీవు వారి పంక్తిన భోజనము గావిస్తూ వారు స్వీకరించిన పదార్థాలను వదిలివేసి వారిని అవమానించావు. ఆయన చేసిన పదార్థాలు ఆయనతో పాటు కూర్చుని ఆయన వడ్డించిన పదార్థాలను మాత్రం నువ్వు మానేసావు. నీకు నచ్చింది ఏదో నువ్వు తిన్నావు. కాబట్టి తిరిగి వెళ్ళి వారికి క్షమాపణ చెప్పుకోవలసిందని హితబోధ చేశాడండి అతను. అదండి, అలా చేయాలండి. ఒక గురువు అంటే మనకు తెలియని విషయాన్ని విపులంగా వివరించి చక్కగా చెప్పాలి. ఎవరికైనా అంతే. చెప్పకపోతే ఏమనుకుంటారు, వాళ్ళు చేసిందే కరెక్టు, నేను చేసింది కరెక్టు అనుకుంటారు. కానీ అందరికీ అన్నీ తెలియవు. అలాగని పెద్ద చెప్పిన వాళ్ళు కూడా పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసని కాదు. కానీ చెప్పినప్పుడు విని దాంట్లో పరమార్థాన్ని గ్రహించి మనం తప్పుగా తీసుకోకూడదు. తెలియపోతే అడగాలి, తెలుసుకుంటే దాన్ని పాటించాలి. అలాగా గురువుగారు నువ్వు చాలా తప్పు చేసావు, ఆయన మహా గొప్ప వ్యక్తి, ఆయన్ని నువ్వు అవమానించినట్టే, ఆయన పెట్టిందని నువ్వు స్వీకరించకుండా వేరేది తినేసి వచ్చేసావు, కానీ నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఆయన చెప్తాడండి. కాబట్టి తిరిగి వెళ్ళి వారికి క్షమాపణ చెప్పుకోవాల్సిందని హితబోధ చేస్తాడు. శ్రీనివాసాచార్యులు తన అవివేకానికి నొచ్చుకుని తిరిగి స్వామివారి సన్నిధికి చేరి తన అపచారాన్ని క్షమించమని ప్రార్థిస్తాడు. స్వామి, నేను ఈ విధంగా నన్ను క్షమించండి అని చెప్తాడు. అప్పుడు దయామయులైన రాఘవేంద్రుల వారు శ్రీనివాసాచార్యుల వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదములు మంత్రాక్షంతలు ఇచ్చి శ్రీనివాసుల వారు రచించిన గ్రంథములను అమూలగ్రముగా పరిశీలించి, ఆయన తెచ్చాడు కదా, కొన్ని గ్రంథాలను తెచ్చాడు కదా, ఆ గ్రంథాలని చక్కగా పరిశీలించి అతని పాండిత్యమునకు ముగ్ధులై సభ ఏర్పాటు చేశారు. చేసి శ్రీనివాసాచార్యులను ఘనముగా సత్కరించి తమ పేరు నందలి చివరి భాగమైన తీర్థ శబ్దాన్ని శ్రీనివాసులు గారికి బిరుదుగా నొసంగి మధ్య మతోద్ధరణకై ఇంకా అనేక గ్రంథాలు సులభ శైలిలో వ్రాసి యశస్కముండవై వర్ధిల్లమని, అంటే నువ్వు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లు అని చెప్పి ఆయన్ని దీవించి చెప్పి పంపించారంటండి. శ్రీనివాసాచార్యుల వారు స్వామివారి ఔదార్యానికి తాను పొందిన సత్కార్యానికి మహా ఆనందపడిపోతూ స్వామివారి వద్ద సెలవు తీసుకుని తన గ్రామంనకు చేరుకున్నాడండి. ఎవరు? శ్రీనివాసాచార్యులు. చూసారా, అలా ఉంటుందండి గురుతత్వం అంటే. అతను ఏమనుకున్నాడు, అదేనండి, ఎప్పుడైనా ఒక పెద్దవాళ్ళు పండితులు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నమ్రతతో మనకు తెలిసినా కూడా దాన్ని తల వంచుకొని వినడమే కాదు, అక్కడ పరిస్థితులను బట్టి అనుకూలంగా మనము వ్యవహరించాలి. అప్పుడేనండి గురు శిష్యుల యొక్క బంధము అనేది. చూడండి, ఆయన గురువుగారి దగ్గరికి వచ్చి ఇలాగని చెప్పినప్పుడు ఆయన గురువుగారు, ఆయన నమ్మిన గురువుగారు ఏం చెప్పాడంటే చక్కగా మంచి మాటలు చెప్పాడు. ఆయన్ని తక్కువ అంచనా వేస్తే నువ్వు తప్పు చేసావు, ఆయన్ని కించపరిచినట్టే నువ్వు తినకుండా వచ్చేసావు, కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పి నేను పొరపాటు జరిగింది, నేను ఇలాగా ప్రవర్తించాను కానీ నన్ను క్షమించాను. వెళ్ళినందుకు గాను ఆయన గ్రంథాన్ని పరిశీలించి మళ్ళీ ఆయన చక్కగా ఏం చేశాడండి, సత్కరించి సన్మానించి ఆయనకి, అంటే అందుకనే ఇప్పుడు ఎవరైనా ఉన్నారు ఏదైనా చెప్తున్నారనుకోండి, వాళ్ళని ప్రోత్సాహంగా ఉండాలే కానీ నిరుత్సాహపరచకూడదు కదా. ఎవరో పుట్టుకతోనే ఏమీ నేర్చుకోరండి.
తప్పటడుగులేసే బిడ్డని తల్లి ఎంత సంరక్షించి అన్నీ నేర్పితేనే కదా ఆ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోని ఏదో ఒక తపన ఉంటుంది. కొంతమంది నలుగురిలో చెప్పలేకపోవచ్చు, కానీ మన ప్రోత్సాహం వల్ల వాళ్ళని చెప్పేలా చేయొచ్చు. అలాంటి ఫీలింగ్స్ని పోగొట్టి ఒక గురు స్థానంలో మనం నిలబడగలిగితే ఇంకా అంతకన్నా ఏం కావాలండి. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఆలోచిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సాహకరంగా అభినందిస్తూ ఉంటేనే వాళ్ళ ఉత్సాహం పెరిగి ఏమన్నా చేయగలుగుతారు. అంతే కదండి రాఘవేంద్ర స్వాములు. అలాగే మళ్ళీ రేపు పొద్దున్న ఇంకొక కథలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ జై గురు రాఘవేంద్రాయ నమః.